నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్తులో డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చాలని, పోలీసులు వస్తారని, ప్రజాప్రతినిధులు చూసుకుంటారని ఎదురు చూడకుండా విద్యార్థులే దీనిని బాధ్యతగా తీసుకుని అరికట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవస్థానం వద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రను ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సమాజ హితం కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ గత 1000 కిలోమీటర్లుగా ఈ చైతన్య యాత్రను కొనసాగిస్తున్న 25 మంది పోలీసుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పాయకరావుపేటలో మొదలైన ఈ యాత్ర ఇచ్చాపురంలో త్వరలోనే ముగుస్తుందన్నారు. అనంతరం డ్రగ్స్ వద్దు భవిష్యత్తు ముద్దు అనే నినాదంతో కూడిన గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అందరూ కలిసి నడుం బిగిస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం యువతతో కలిసి ఆయన స్వయంగా సైకిల్ తొక్కి యాత్రను ఉత్సాహపరిచారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువత ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే కష్టాలు నష్టాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని, అప్పుడే వీటిని అరికట్టడం సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని, యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కింజరాపు హరిప్రసాద్, బోయిన రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దానికి మీ అందరి సహకారం అందించాలి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏదైనా బడ్డీ కొట్టులో గాని, ఏదైనా షాపులో గాని, ఏదైనా వ్యక్తి గంజాయి గాని డ్రగ్స్ గాని అమ్మితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టి వదిలేసేవాళ్ళు. ఇక నుంచి అలా కాదు, వారికి ఎంత ఆస్తున్నా ఆస్తంతా కూడా తీసుకొని అది అమ్మి ఈ ఉపాధి కల్పించే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎవరైనా సరే పిల్లలు గంజాయి తీసుకొని డ్రగ్స్ తీసుకొని దొరికితే వారి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలని, సంక్షేమ పథకాలన్నీ ఆపాలని, ప్రభుత్వ పథకాలన్నీ ఆపాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే కనీసం మనం దీన్ని అరికట్టొచ్చని ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. దీనికి మీ అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పిల్లలు ఏమైనా చేయండి కానీ మా దగ్గర మాత్రం ఉంచకండి. వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది ఉంది, తల్లిదండ్రులను చూస్తున్నామంటే ఆలోచన చేయండి. అలాంటి మనకి జన్మనిచ్చి మనల్ని పెంచి మనకి జీవితాన్ని ఇవ్వాలనుకున్న తల్లిదండ్రులకి అలాంటి కష్టాన్ని ఇవ్వాలా లేదన్నది మీరు ఆలోచన చేసుకోండి. నా రిక్వెస్ట్ మళ్ళీ చేస్తున్నాను, మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి గంజాకి సంబంధించి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళి వాళ్ళని మళ్ళీ నార్మల్గా చేసి తీసుకొని రావడం అనేది మన ప్రభుత్వం, మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ముఖ్య బాధ్యత తీసుకుంటారు. దయచేసి 1972 1972 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ, లేదా 112 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ డీటెయిల్స్ ఎక్కడ బయట మేము పెట్టము. అలాగే ఎవరైతే దాని బారిన పడి ఉన్నారో వాళ్ళని అందులోంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మీ వంతు సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం ఎన్టీఆర్ భవన్ వద్ద శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో భాగంగా 37 మంది లబ్ధిదారులకు 25,44,580 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టెక్కలి నియోజకవర్గ స్థాయిలో 237 మంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా 194 మందికి 2,26,00,000 మంజూరు ప్రభుత్వం చేసిందని, లబ్ధిదారులకు పంపిణీ చేయటం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్తో రాష్ట్రంలో ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు
చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యం విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, వారి అభ్యున్నతికి, సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారని, వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ఎంత మొత్తంలో ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పేద ప్రజల వైద్యం కోసం అందిస్తున్న నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం మాజీ పిఏసిఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిండు జీవితానికి 2 పల్స్ పోలియో చుక్కలు విధిగా చిన్నారులకు వేసి పోలియో రహిత సమాజ ఆవిష్కరణ కోసం పాటుపడాలని శ్రీకాకుళం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎం రామదాస్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం రాజీవ్ గృహకల్ప కాలనీలో పోలియో చుక్కల ప్రయోజనాలు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలియో అంతం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని అన్నారు. రేపు ఆదివారం జరగనున్న పల్స్ పోలియోకు సంబంధించి విస్తృత స్థాయి ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 1376 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లాలో 0 to 5 ఏళ్లలోపు వయసున్న 1,50,876 మంది చిన్నారులను గుర్తించామని, వారందరికీ పోలియో చుక్కలు వేస్తామని, దీని కొరకు 7,590 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని అన్నారు. తొలి రోజు పోలియో కేంద్రాలకు రాని చిన్నారుల ఇళ్ల వద్దకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని, సంచార జాతుల పిల్లలకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశామని చెప్పారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు 84 ప్రత్యేక మొబైల్ బృందాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ అండి. రేపు జరగబోయే 21, 22, 23 జరగబోయే పల్స్ పోలియో సందర్భంగా పల్స్ పోలియో రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని చేసేటట్టు ప్రిపేర్నెస్ గత 10 రోజుల నుండి ప్రిపేర్నెస్ అవుతున్నాము. లాస్ట్ ఇయర్ అయితే జిల్లా జనాభా 23 లక్షలు. పల్స్ పోలియో బూత్ కేంద్రాలు 1252 అండి. మొత్తం ప్రిపేర్నెస్ సిబ్బంది పారామెడికల్ అండ్ స్టాఫ్ నర్సెస్, ఏఎన్ఎంస్ కలిపి 5,000 మంది. ఇది 21న జరగబోయే ప్లేస్ ఏంటంటే వ్యాంబే కాలనీలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎంఎన్హెచ్ఓ మా సిబ్బందితో సహా ఇక్కడ పల్స్ పోలియో జరిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మీరు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయించాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. పాతపట్నం నియోజకవర్గ కేంద్రం స్థానిక దువ్వార వీధిలో గవర్నమెంట్ హై స్కూల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, సాసా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆరోగ్య అలవాట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్నర్ను పరిశీలించి చేతులు కడిగే విధానం, యూనిఫామ్, పరిశుభ్రత, గోళ్లు, జుట్టు శుభ్రత వంటి అంశాలపై విద్యార్థులను ప్రోత్సహించారు. ఎమ్మెల్యే ముస్తాబు అనేది ఒక రోజు పాటించే కార్యక్రమం కాదు, అది ప్రతి విద్యార్థి జీవితంలో నిత్య అలవాటుగా మారాలని తెలిపారు. పిల్లలను భయపెట్టకుండా మంచి అలవాట్లు పాటిస్తున్న విద్యార్థులను గుర్తించి అభినందించడం ద్వారా స్ఫూర్తి నింపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా జంట పట్టణాలలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్డు మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ రంగంలో అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జా బాబురావు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, సిఐ రామకృష్ణ, సచివాలయ మెప్మా సిబ్బందితో పాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందని, కానీ మిల్లర్స్ ఎక్కువగా తూనికల్లో వ్యత్యాసాలు చూపిస్తూ బహిరంగ దోపిడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇది ముమ్మాటికి తప్పే అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశ ప్రారంభంలో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక చర్చ జరిగింది. అరుగాలం కష్టపడి పండించే రైతు నిలువ దోపిడీకి గురవుతున్నారని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు కోన రవి, ఎన్ ఈశ్వరరావు, నిమ్మక జయకృష్ణలు కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంట ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇంతవరకు 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి 520 కోట్ల రూపాయలు జమ చేశామని జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ చెప్పారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు సమంజసం కాదని, పాత పేరు ఉండాలని సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద కోట్లాది రూపాయలు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. పెండింగ్ పనులన్నింటినీ మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీటీసీ సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం కల్పించాలని సభ్యులు కోరారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉంటే తెలియజేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. జిల్లా సమగ్రాభివృద్ధికి తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, జిల్లాకు చెందిన మండల పరిషత్ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మెట్నా శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న పట్టణ నిరాశ్రయుల ఆశ్రయ భవనంలో డాక్టర్ ఇంజరాపు మోహన్ రావు వైద్య సేవలు శనివారం అందించారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న భవనంలో వృద్ధులకు, రోగులకు, అక్కడే నివాసం ఉంటున్న వలస కుటుంబాలకు కూడా బీపీ, షుగర్తో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలను చేసి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. అనంతరం మాట్లాడుతూ సమాజ సేవకులు, షెల్టర్ సేవకులు ఉర్లాం శివతేజ పట్నాయక్ సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించామని, ఆయన అభ్యర్థన కొరకు నా పూర్తి సహాయ సహకారాలు ప్రతి నెల అందిస్తున్నానని తెలిపారు. ఈ రోజు జరిగిన వైద్య శిబిరంలో నిస్సహాయుల కళ్ళల్లో ఆనందాన్ని చూశానని, ఇక్కడ ఆరోగ్య అనారోగ్యాలపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు యజ్జల బాలామణి మాట్లాడుతూ ప్రతి వైద్యుడు ప్రాణదాతలని, ఈరోజు షెల్టర్ అభాగ్యుల కోసం వచ్చి సమయాన్ని కేటాయించి వీరందరికీ అండగా నిలిచిన డాక్టర్ ఇంజరాపు మోహన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలని, ఎంతో సహనం గల వ్యక్తి అని, అరసవల్లిలో ప్రతి గురువారం పిల్లల వైద్య నిపుణులచే వైద్య శిబిరం, శుక్రవారం గైనకాలజిస్ట్ సేవలను, పేదల కొరకు వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు ప్రతి నెలలాగే ఈ నెల కూడా మన నైట్ షెల్టర్ పిల్లలకి, పెద్దలకి, బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్ అందరికీ షుగర్, బీపీ పరీక్ష చేసి వాళ్ళకి అవసరమైన మందులు ఇవ్వడం జరిగింది. అలాగే మన బాల మేడం గారు, ఎస్సీఎస్ఎల్ మేడం గారు ఉన్నారు ఇక్కడ. అందరికీ ఈరోజు ప్రతి నెల ఈ నెల కూడా అందరూ వినియోగించుకున్నారు షుగర్ చూసుకొని. ఇక్కడ చాలామంది చాలా అభాగ్యులు, అసలు ఉండని ఇల్లు కూడా లేని పేద ప్రజలు, వీళ్ళకి సాయంత్రం వాళ్ళు భోజనం కల్పిస్తున్నారు. ఇలాగే మా వంతు సహకారం చేసుకుంటూ ఇలాగే పాపం గవర్నమెంట్ వీళ్ళు కూడా స్వచ్ఛంగా వచ్చి చేయడం జరుగుతుంది. అలాగే దాని హోమేశ్వర గారు, మన కేజ గారు, సాయి గారు అందరూ కలిసి అందరూ సహకారం కూడా జరుగుతుంది. మొన్న కూడా ఒక కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఒక అనాథ మనిషి ఉంటే, అక్కడ చరస్తో ఉంటే అది తీసుకొచ్చి అది కూడా బాగా చేసి
ఇక్కడ నైట్ షెల్టర్ పెట్టడం జరిగింది. వీళ్ళకి గవర్నమెంట్ సహకారం ఉంది, వీళ్ళకి అందరి సహకారంతో ఇక్కడ జరుగుతుంది. మరియు అందరూ కూడా ఈ సీజన్ వ్యాధులకి బాధపడకుండా నాకు జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపిల్లలు పెద్దపిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరికీ వేడి నీళ్ళు తాగడము, బయట ఫుడ్ లేకుండా ఇంట్లో ఏదైనా హోమ్లీ ఫుడ్ తీసుకోవడం కానీ, బట్ అవధులకి కాదు, తీసుకునే ఆహారం మంచి ఆహారం తీసుకుంటూ చేయాలని నా తలక విన్నపం. మోహన్ గారు ఈ పేద పేదవాళ్ళందరికీ సాయం చేసి డాక్టర్లు చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చి సాయం చేస్తున్నారు. ఇక్కడ ఉండి చాలా పూర్గా ఉన్నారు. అసలు ఏమీ తల్లి తండ్రి బిడ్డలు ఎవరికెవరు తెలియదు, అలాంటి దేని పరిస్థితిలో ఉన్నారు. ఈ డాక్టర్ గారిని చూసి మరి 10 మంది వచ్చి ఇక్కడ సహాయం చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలా పేద ప్రజలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇలాంటి ముస్లిం వాళ్ళకి, చిన్నపిల్లలకి, చాలామందికి డాక్టర్ గారు చేసిన సేవల్లో ప్రతి ఒక్కరు ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటూ నమస్కారం. విజయవాడలో శుక్రవారం రాష్ట్ర సైనిక్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ తరపున లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శ్రీకాకుళం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆదిభట్ల శైలజ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు పట్ల జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు మరియు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లాలో ఉన్న మాజీ సైనికులు మరియు సైనిక వితంతువులకు ఆమె చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డును అందజేయటం పట్ల జిల్లాలో ఉన్న సైనిక కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టైపిస్టుగా సేవలు అందిస్తున్న భైరి మురళి కూడా గవర్నర్ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అంతేకాక ఇటీవల వీరమరణం చెందిన భైరి గ్రామానికి చెందిన జవాన్ వెంపటాపు రాజు భార్య గౌతమి కూడా షీల్డ్తో పాటు 50,000 రూపాయల చెక్కును గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితతో పాటు పలు జిల్లా కలెక్టర్లు మరియు రాష్ట్ర సైనిక డిపార్ట్మెంట్ సంచాలకులు, విశ్రాంత బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి, విఎస్ఎం మరియు రాష్ట్ర సైనిక డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. నాటి నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం నగరంలో చిన్న బజార్ వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ధనుర్మాస వ్రత విశిష్టత పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రేజేటి శ్రీనివాస్ శర్మ మీడియాతో మాట్లాడుతూ గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి ఈ నెలలో పూజలు చేసి కైవసం చేసుకున్న ఘట్టాన్ని వివరించారు. జిల్లాలో ఉన్న శ్రీ కూర్మనాథుని ఆలయం, సాలిహుండం వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీకాకుళం కోదండరామస్వామి ఆలయం, నారాయణ తిరుమల ఆలయాల్లో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.